అంటే లౌకికవాద పార్టీగా ఉన్న టీడీపీ ఈరోజు మతోన్మాదాన్ని భుజానికి ఎత్తుకొని తిరుగుతోంది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ. అయితే ఇప్పుడు జరుగుతుండే యుద్ధం నేపథ్యంలో ఈ ముస్లింస్ల పైన యుద్ధంగా ప్రకటించాలని అనుకోవచ్చా? అంటే ఎవరు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వీళ్ళు మతోన్మాదం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ లో గొంతుగా మారారు, పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ గారు. అంటే వాళ్ళు చెప్పాల్సిన మాట వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము ముస్లిమ్స్ పైన జరుగుతున్నట్ట. అంటే ఇప్పటికే ఎన్ఆర్సీ కానీ బీసీఏ కానీ మొత్తం ఈ చట్టాలతో బాగా అభద్రతాభావంలో ఉన్నారు ముస్లిం ఈ దేశంలో. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఒక వివక్షతో, అంటే ముస్లింలు ప్రేరేపణ జరిగింది, దానికి ఇక్కడ ముస్లింలు కూడా ఇండియాలో వీళ్ళని మద్దతు తెలియజేస్తున్నారనే కోణంలో చూస్తున్నారు. అది నెట్ చూస్తారు. మొదటిది ఏంటంటే భారతదేశంలో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాదుల మీద మతంతో, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఐక్యంగా ఉన్నారు. ఇది గొప్ప విషయం. కాబట్టి ఇది ముస్లింల మీద, భారతదేశ ప్రజలు ముస్లింల మీద ఏమి యుద్ధం చేయడం లేదు, ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నారు, ఐక్యత ప్రదర్శించారు. కాశ్మీర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసినా ఎవరైనా అటువంటి ధోరణి చేస్తే ఆఖరికి అందరూ ఖండించే పరిస్థితి వచ్చింది. కరాచీ స్టోర్స్ యొక్క బోర్డుని తీసేయాలని చెప్పేసి వైజాగ్లో కొంతమంది వెళ్ళి ఆందోళన చేశారు. ఆఖరికి బీజేపీ అధ్యక్షుడే తప్పు, మనం అందరం ఒకటి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీడియాలో అంతా వచ్చింది. ఇటువంటి అన్నే ఘటనలు. ఆ రకంగా మన దేశం ఈరోజు ఉగ్రవాదం మీద పోరాటం, మన దేశ ప్రజలు ఉగ్రవాదం మీద పోరాడుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి, ఇండియాకి వెళ్ళగా ఈరోజు ఉద్రిక్తతలు వచ్చినాయి. ఆ ఉద్రిక్తతలు రావడానికి పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదులు మకాం వేస్తున్నారు, వారిని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి పరిస్థితి. అది సరైంది. భారతదేశం ఆ రకమైన ఒత్తిడి తీసుకురావాలి. దానికి పరిమితం కాకుండా అంతకన్నా మించి యుద్ధ స్థాయికి పోకూడదని మా ఆశ. అది పాకిస్తాన్ ఆ రకమైన పరిస్థితి సృష్టిస్తే దాని అది తవ్వుకున్నట్టు. మన వైపు నుంచి అటువంటి పరిస్థితి సృష్టించుకోకుండా ఉంటాం, అంతర్జాతీయంగా మన గౌరవం పెరుగుద్ది అనేది మన అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు చెప్తానే సమైక్యత అంటే ఇప్పుడు చెప్పారు, అంటే ఉగ్రవాదం పైన జరగాలి, దీన్ని ఒంటరి చేయాలి పాకిస్తాన్ని. ఆ విధంగా దౌత్యపరమైన యుద్ధం చేయడం కోసం అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. వన్ మోర్ సబ్మిషన్ సార్, ఇప్పుడు నేపాల్లో ఒక సంక్షోభ పరిస్థితి వచ్చినప్పుడు యెచూరి గారు ఉన్నప్పుడు అక్కడ రాజకీయ ప్రసిద్ధి సంఘటించడానికి వెళ్ళారు. అంటే ఈ దౌత్య యుద్ధంలో సిపిఎం పార్టీగా దేశం నుంచి మీరు ఇలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు, లేకుంటే మీరేమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారు? తప్పకుండా. అఖిలపక్ష సమావేశం వేశారు, 2 సార్లు వేశారు. 2 సార్లు మేము ఈ విషయమే చెప్పాం. కానీ ఇక్కడ చొరవ ప్రభుత్వం వైపు నుంచి రావాలి. మనం అభిప్రాయాలు చెప్పగలిగితే చెప్తాం. ఈ ప్రభుత్వమే ఇప్పుడు సర్వస్వం, మేము అన్నీ చేయగలం అనుకుంటున్నారు కాబట్టి వాడు చేయడం మంచిది. రాజకీయ నాయకుల పైన యుద్ధాలు చేయడం చేస్తారు. ఉగ్రవాదుల పైన ఎందుకు యుద్ధం చేయరు? మావోయిస్టులు, నక్సలైట్లు ఉగ్రవాదం పైన యుద్ధం చేస్తారా? ఆ విధంగా దానికి సమాధానం మావోయిస్టులు చెప్పాలి ఒకటి. రెండోది కాదు, వాళ్ళేమో ఈ దండకారణ్యంలో ఒకటి, వాళ్ళు ఎక్కడో ఒకటి, వీళ్ళు ఏం చేస్తారు. కానీ వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని ఖండించారు, ఏది ఆ టెర్రరిజాన్ని ఖండించారు. అంటే లాస్ట్ టైం మన అటాక్ జరిగినప్పుడు కూడా సిరీస్ ఆఫ్ అటాక్స్ గుజరాత్ నుంచి మొదలు పెట్టే ఢిల్లీలో కానీ మా హైదరాబాద్ లో కానీ నంబర్ ఆఫ్ బ్లాస్టింగ్ జరిగాయి, దాడులు జరిగాయి. అయితే సర్జికల్ స్ట్రైక్ తర్వాత జరిగిన ఎన్నికలు బీజేపీని ఒక రాజకీయ ఎత్తుగడగా చూసి తప్పిస్తే లబ్ధి పొందడానికి మరొకటి కాదనేది అప్పుడు వచ్చిన విమర్శ. ఇప్పుడు యుద్ధం జరగడం వెనుక కూడా ఫ్యూచర్ లో ఈ స్ట్రాటజీ ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందా బీజేపీ? మొదటిది ఏంటంటే బీజేపీ దీన్ని రాజకీయంగా వినియోగించుకుంటుందా లేదనేది ఒక భాగం. వినియోగించుకునే వచ్చు వాళ్ళకి, ఎందుకంటే పదవి ముఖ్యం కాబట్టి దేశం కన్నా వినియోగించుకోవచ్చు. కానీ ఆ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ చంపడం అని చెప్పేసేది ఎవరితో నిమిత్తం లేకుండా జరిగింది. దానికి బీజేపీగా కమ్యూనిస్టులం కదా, దాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాం. దాన్ని, ఆ ఘటనని ఈరోజు ఆ ఉగ్రవాదుల్ని ఒంటరిపాటు చేసేదానికి మనం ప్రయత్నం చేయడమా, ఆ ఉగ్రవాద ఘటనను ఆసరాగా చేసుకుని రాజకీయంగా కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం, అది బీజేపీ తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తుంది. కానీ మనం దాని మీద కాదు ఇప్పుడు దృష్టి. మనం ప్రజలను ఐక్యంగా ఉంచి ఉగ్రవాదాన్ని ఒంటరిపాటు చేసి
యుద్ధాన్ని రాకుండా నివారణ చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మన ఉద్దేశం. అందుకని ఆ బీజేపీ ఉద్దేశాల్లోకి ప్రస్తుతం మనం పోవడం లేదు. ఆపరేషన్ కగారు పైన ఆపరేషన్ కగార్ అనేది వెంటనే ఆపాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది గిరిజనుల మీద యుద్ధం జరుగుతుంది. సందర్భవశాత్తు అక్కడ మావోయిస్టులు ఉండొచ్చు, కానీ గిరిజనుల మీద యుద్ధం జరుగుతుంది. మొత్తం గిరిజన గ్రామాలన్నింటినీ అడవుల్లో నుంచి తరిమేసి బయటికి నెట్టేస్తున్నారు. అలాగే మావోయిస్టులు పరస్పర యుద్ధంలో చావడం అది భాగం. వాళ్ళని పట్టుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి కాల్చేసి ఆ రకంగా హత్యలు చేస్తున్నారు. అది ఇది మనం అనుమతించకూడదు. అందుకనే దాన్ని ఆపాలి. పైపెచ్చు వాళ్ళు పదే మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరు అనే సమస్య కాదు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటంటే మేము చర్చలు జరుపుతున్నామని చెప్పాను వాళ్ళు చర్చలు జరపాలి. నీ యొక్క అభిప్రాయాలు అంటే ఆ చర్చలో చెప్పాలి. కానీ బయట వాళ్ళు కండిషన్లు పెట్టడం వేరు, ప్రభుత్వమే కండిషన్లు పెట్టడం వేరు. అది చాలా అన్యాయమైన విషయం. ప్రభుత్వం ప్రజల మీద కండిషన్లు పెట్టడం ఏంటి? నేను విమర్శించేవాళ్ళు కావచ్చు. ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే పిలవాలి, మాట్లాడాలి. మాట్లాడిన సందర్భంలో ఏం మాట్లాడతారని వాళ్ళ ఇష్టం. అందుకని నిర్హేతుకంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మా అభిప్రాయం.